హాయ్ హలో నమస్తే రైతు సోదరులకి నమస్కారం. నేను మీ వీరన్న. సో మీరు చూస్తున్నారు హెల్ప్ ఫార్మర్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి రైతులకి ముఖ్యంగా ఈ పత్తి రైతుల గురించి అనేది మనం ఈ వీడియో చేయడం జరిగిందండి. సో మనకి ప్రముఖ పత్తి విత్తనాలు ఏవే రకాలు ఉన్నాయి మనకి మార్కెట్లో. గత సంవత్సరంలో అధికంగా మనకి తీసుకున్న రైతులు మనకి దాని యొక్క ఫీడ్బ్యాక్ గురించి అనేది మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ పత్తి రైతులు ఖచ్చితంగా చివరి వరకు అనేది ఈ వీడియో చూడండి. సో మనం చూసుకున్నట్లయితే మనకి 7067 అండి. సో ఇది యూఎస్ సీడ్స్ వాళ్ళది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి వాళ్ళదే 4753 అనేది రావడం జరుగుతుంది. ఈ రెండు కూడా మనకి రోగాలను తట్టుకొని మనకి నీరు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఇవి తట్టుకొని మనకి పెద్ద సైజులో కాయలు రావడానికి మనకి మంచి దిగుబడి తీసుకొచ్చిన రకాలు. సో ఇవే కాకుండా చూసుకున్నట్లయితే రాశి కంపెనీ వాళ్ళది షిఫ్ట్, అదేవిధంగా చూసుకున్నట్లయితే మ్యాజిక్ అండి. ఇంకోటి చూసుకున్నట్లయితే 659. సో వీటి గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి ద బెస్ట్ మార్కెట్లో. సో మనకి చాలా దిగుబడి తీసుకొచ్చిన రకాలు. ఇవన్నీ కూడా మనకి 12 నుంచి 15 క్వింటాల దిగుబడి అనేది రావడం జరిగింది మనకి మార్కెట్లో. సో అదే కాకుండా చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ చూసుకున్నట్టు బౌన్సర్ అండి. మైకో కంపెనీ వాళ్ళ బౌన్సరు, దందేవో, బాహుబలి అండి. సో ఈ 3 రకాలు కూడా మనకి మంచి దిగుబడి తీసుకొచ్చిన రకాలని మనం చెప్పొచ్చు. టాటా కంపెనీ వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి బిగెక్స్. సో ఈ బిగెక్స్ మనకి ఎక్సలెంట్ అండి. కాయ చాలా పెద్దగా రావడం జరిగింది. నీరు తక్కువ ఉన్నా కూడా మనకి మంచి దిగుబడి తీసుకొచ్చిన రకం ఏదంటే టాటా కంపెనీ వాళ్ళది బిగెక్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి నాథ్ కంపెనీ వాళ్ళది జంబో, రాణా, అదేవిధంగా చూసుకున్నట్లయితే శివము, సంకేతు. సో ఇవి మనకి ఈ నాథ్ కంపెనీ సీడ్ నుంచి తీసుకొచ్చిన మంచి రకాలండి. సో ఇంకోటి చూసుకున్నట్లయితే మైకోలో బౌన్సర్ అనేది కూడా రావడం జరిగింది. దందేవు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బాహుబలి ప్లస్ అండి. సో ఇవి కూడా మనకి మంచి దిగుబడి తీసుకొచ్చిన రకాలు. నాథ్ కంపెనీ మనకి నవనీత్ అనేది కూడా మనకి మంచి నూజివీడి సీడ్స్ నుంచి కూడా మనకి మంచి దిగుబడి తీసుకొచ్చిన రకాలు. సో ఇంకోటి ఏంటంటే సంకేత్ కూడా చాలా బాగా ఉండడం జరుగుతుంది. కాకపోతే కొంచెం సైజ్ తక్కువ ఉన్నా కూడా దిగుబడి ఎక్కువ తీసుకొచ్చిన రకం ఏదంటే సంకేత్, నాథ్ కంపెనీ వాళ్ళది. సో ఇదే కాకుండా మనకి ప్రవర్ధన్ సీడ్స్ వాళ్ళది రేవతి అండి. సో ఇది కూడా మనకి సూపర్ రిజల్ట్ తీసుకొచ్చిన ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే ఇంకోటి సూపర్ కాటన్ అనేది కూడా మనకి మంచి రిజల్ట్ తీసుకొచ్చిన పత్తి విత్తనాలండి. సో రైతు సోదరులు, నేను మీకు చెప్పిన ఈ సీడ్ కాకుండా గత సంవత్సరంలో మీరు మీ చుట్టుపక్కల పండించిన రైతులు కానీ మీరు పండించిన రకాలలో కానీ ద బెస్ట్ వెరైటీ ఏది ఉన్నా కూడా అది ఎంచుకోవచ్చు. సో ఇవైతే మనకి రైతులు ఎక్కువగా మార్చి మనకి ప్రతిసారి అడుగుతున్న రకాలు వచ్చేసి నేను చెప్పిన లిస్ట్లో వచ్చేసి ఈ రకాలండి. సో ఇవే కాకుండా మీ ఏరియాలో బెస్ట్ మీ భూమికి తగ్గట్టుగా మనకి ఏ దిగుబడి ఎక్కువ వచ్చిందో ఆ సీడ్ కూడా మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇవే కాకుండా నెక్స్ట్ వీడియోలో మీకు ఈ పత్తి విత్తనాల గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.